థ్యాంక్ యూ శిరీష. వైఎస్ఆర్ తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ టీ సేవ్ అనే ఫోరంని అయితే ప్రతిపాదించారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగ సమస్య బాగా ఉంది. అలాగే మనం చూసుకుంటే విద్యార్థులకు కూడా సమస్యలు ఉంది. ఈ యొక్క ఉద్దేశంతోనే ఒక టీ సేవ్‌ని అయితే రూపొందించడం జరిగింది. ఓకే. ఈ టీ సేవ్ అయితే కార్యాచరణలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆహ్, మనం 9, 10, 10వ తారీఖు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ అఖిలపక్ష సమావేశమే జరిగింది. దీనికి సంబంధించి కూడా చాలా మంది విద్యార్థి సంఘాలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అలాగే అఖిలపక్ష అంటే ప్రతిపక్షాలు ఏ పార్టీలైతే ఉన్నాయో వారు కూడా 10వ తారీఖునైతే ఆల్రెడీ హాజరైన పరిస్థితి మనం చూసాం. అయితే దానికి సంబంధించి కార్యాచరణలో భాగంగానే మనం చూసినట్లయితే ఈ నెల 17వ తారీఖు ఇందిరా పార్క్ వద్ద అయితే ఒక దీక్షనైతే చేపట్టనున్నారని చెప్పిన పద్ధతిలోనే మనం చూసుకున్నట్లయితే ఆ దీక్షకైతే తెలంగాణ రాష్ట్ర పోలీసులైతే అనుమతించలేదు. అది మనం గల కారణాలు చూసుకున్నట్లయితే ఒక ట్రాఫిక్ ఆంక్షలు పలు కారణాలైతే చూపిచ్చారు. అయితే దానికి సంబంధించి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము యొక్క నిరుద్యోగుల తరపున అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో పోరాడతాం. ఏదేమైనా సరే న్యాయం తరపునైనా మేము వెళ్తాం. లీగల్ పరంగా మేము వెళ్తాం అని చెప్పేసి చెప్పారు. దాని పరంగానే హైకోర్టునైతే ఆశ్రయించారు దీనికి సంబంధించి. సో, హైకోర్ట్ అయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే హైకోర్టు ఒక ఉత్తర్వులైతే ఇచ్చారు. మీరు నిరాహార దీక్ష చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. కాకపోతే కొన్ని సూచనలైతే ఇవ్వడం జరిగింది. అవేంటో మనం గమనించినట్లయితే ఆహ్, ఆహ్, ఈ ఎప్పుడైతే మీరు దీక్షను చేపట్టనున్నారో 48 గంటల ముందైతే రాష్ట్ర పోలీసులైతే మీరు తెలియజెప్పాలని చెప్పేసి అనన్నారు. ఇంకోటి చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకుంటే కూడా 500కి మించి జనాలు మాత్రం సమీకరణ అయితే ఉండకూడదు. 500 మించి మాత్రం ఉండకూడదని చెప్పేసి ఇలాంటి సూచనలైతే ఇచ్చారు. అయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే టీ సేవ్ అనేది మనం ఒకసారి గమనించినట్లయితే అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే దాదాపుగా 55,00,000 మంది నిరుద్యోగులైతే ఉన్నారు. సో, ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్‌లయితే ఇచ్చారు. మొత్తం కలిపి 80,000 నోటిఫికేషన్‌లయితే అసెంబ్లీ సాక్షిగా వీరైతే చెప్పారు. దాంట్లో కూడా 33,000 ఉద్యోగాలైతేనే వీళ్ళు భర్తీ చేశారు. దాంట్లో కూడా కొన్ని చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ జరిగినప్పటికీ ఒక లీక్ వాళ్ళే చేశారన్న ఉద్దేశంతో అయితే ఆరోపించారు షర్మిల గారు. ఆ ఉద్దేశంతోనే మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి వారి తరపున న్యాయం చేసే విధంగానే ఒక టీసీఎం ఫోరంనయితే రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి పార్టీలు కొన్ని అంటే ఇది కేవలం ఒక షర్మిల కోసమో లేదంటే ఒక పార్టీ తరఫున కాదు. రాష్ట్ర ఉద్యోగ సమస్య ముందు పోవాలి. సో, దానికి సంబంధించి ఏకమవ్వాలి. వారి సమస్య పోవాలి అని చెప్పేసి ఆహ్, షర్మిల గారైతే చెప్పడం. దానికి సంబంధించి ఈ టీసేవ్ అనేది ఫోరంనైతే రూపొందించారు. సో, దాని యాక్చువల్లీ 17వ తారీఖునైతే ఈ యొక్క రైల్వే నిరాహార దీక్ష అనేది ఇందిరా పార్క్ వైపు జరగాల్సి ఉంది. సో, దానికి సంబంధించి పోలీసులైతే ట్రాఫిక్ ఆంక్షలు పలు కారణాలైతే చూపిచ్చారు. దాని తర్వాత కూడా మనం గమనించినట్లయితే 17వ తారీఖు కూడా ఒక లోటస్ పాండ్ ఒక వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద కూడా కాస్త ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందని మనం చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ బయటికి వెళ్తారు అని జెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. సో, మీకు అనుమతి లేదు అని జెప్పేసి ఆల్రెడీ జెప్పారు. కాపోతే మనకు అందిన సమాచారం మనం చూసినట్లయితే ఆల్రెడీ దీనికి సంబంధించి అనుమతి అయితే లభించింది. కాకపోతే హోల్డ్‌లో పెట్టారు. చివరికంతలో వచ్చేసరికి మీకు అనుమతి లేదు అని జెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. ఇది కేసీఆర్ ఒక ఉక్కుపాదం లాంటిది. ప్రశ్నించే గొంతుని నొక్కివేసే ప్రయత్నంలోనే ఈ భాగం జరుగుతుందని కూడా షర్మిల గారైతే చెప్పనుంది. ఆ క్రమంలోనే మనం 17 తారీఖు కూడా చూసుకున్నట్టయితే కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్‌లో అయితే మాత్రం భారీ బందోబస్తు అంటే పోలీసులు అక్కడ చాలా మంది చేరారు. సో, అక్కడ కాస్త ఉధృత వాతావరణం ప్రవీణ్, అలాగే అంటే హైకోర్టు ఒక నిషేధం కూడా అంటే 500 మందికి మించి ఆ దీక్షలో పాల్గొనడానికి వీల్లేదు అని కూడా ఆర్డర్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే 48 గంటల ముందు మీరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని కూడా చెప్తోంది. అలాగే అంటే ఈ షర్మిల ఈ దీక్షలో ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది? టీసేవ్కి సంబంధించి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా చాలా మంది విద్యార్థులు నష్టపోయిన సంఘటన మనం చూస్తున్నాం. ఆల్రెడీ 1 లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి, అలాగే కోచింగ్కి సంబంధించి వాళ్ళు ఏదైతే నష్టపోయారో దానికి సంబంధించిన ప్రతిదీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవాల్సిందే. కొన్ని లక్షల మంది నిరుద్యోగులు దీనిపై నష్టపోయారు అన్నట్టుగా షర్మిల చెప్తుంది. ఈ దీక్షలో ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది ప్రభుత్వానికి? ఓకే. సురేష్, చూసుకుంటే మనం మొన్న టీఎస్పీఎస్సీ ఏదైతే లీకేజ్ ఉందో దాదాపుగా చూసుకుంటే కొన్ని లక్షల మంది అయితే దీనికి ఎగ్జామ్ రాశారు. అయితే రాసిన నేపథ్యంలోనే వెంటనే ఇక లీకేజ్ అవ్వడంతో ఇది ప్రభుత్వంతో సంబంధించి లేదంటారా అని చెప్పేసి ప్రశ్నలు కూడా లేవనెత్తారు షర్మిల గారు. అయితే దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో వారి తరపున న్యాయం జరగాలంటూ అయితే గతంలో చూస్తుంటే కూడా ఈ ఈ పార్టీ పెట్టక ముందు కూడా విద్యార్థుల తరపునైతే మేము పోరాటాలు చేస్తున్నామని చెప్పేసి కొన్ని సందర్భాల్లో అయితే షర్మిల ప్రధానంగా మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్చిస్తుంటే ఈ 48 గంటల ముందైతే
మీరు పోలీసు వారికి చెప్పాలి. అలాగే ఒక 500కి మించి సమీకరణ ఉండకూడదని చెప్పడం అయితే జరిగింది. హైకోర్టు ఈ ఒక ఉత్తర్వులైతే ఇచ్చారు. సో, ప్రధానంగా ఈ యొక్క దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే 9వ తారీఖైతే ఈ టీసీకి సంబంధించి నియోజకవర్గాల స్థాయిలో చూసుకున్నట్లయితే కాగడ ప్రదర్శన అయితే చేపట్టారు. అలాగే 10వ తారీఖు చూసుకున్నట్లయితే ఒక అఖిలపక్ష సమావేశం అయితే నిర్వహించారు ఇక్కడ కేంద్ర కార్యాలయంలో. తర్వాత 17వ తారీఖైతే ఇదే కార్యాచరణలో భాగంగా 17వ తారీఖు ఒక దీక్ష చేపట్టి వారికి తరపున న్యాయం జరిగేలాగా అంటే సకాలంలో ఏవైతే ఉన్నాయో ఒక బిస్వాల్ కమిటీ అయితే 1.91 లక్షల ఉద్యోగాలైతే ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పేసి ఆల్రెడీ నివేదిక ఇచ్చారు. సో, అది ప్రతి సంవత్సరం కూడా ఒక జాబ్ క్యాలెండర్ లాంటివి ఇచ్చినా సరే ఈ నిరుద్యోగ సమస్య అనేది ఉండేది కాదు. సో, దానికి సంబంధించి కొన్ని అంశాలైతే చర్చించే అవకాశం ఉండేది ఈ దీక్షలో ప్రధానంగా చూసుకున్నట్లయితే. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 55 లక్షలు ఇక్కడే ఉన్నారు రాష్ట్రంలో. అయితే దేశం మొత్తంగా చూసుకున్నట్లు కూడా మన రాష్ట్ర నిరుద్యోగత మనం భావించినట్లయితే 2% ఎక్కువే ఉంది అని కూడా షర్మిల గారు చెప్పిన ప్రస్తావన మాటల్లో అయితే మనం విన్నాం. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అయితే 48 గంటల ముందైతే మీరు పర్మిషన్ తీసుకుని 48 గంటల ముందైతే పోలీసు వారు చెప్పాలని అయితే హైకోర్టు ఉత్తర్వులు అయితే మనకు చూసాం. చూడాలి మరి ఏ రోజు ఆహ్, ఎప్పుడు దీక్ష చేపడతారో లేదంటే ఏ అంశాల గురించి ప్రస్తావన ఇస్తారో ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా నిరుద్యోగులకి ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తే నిరుద్యోగ సమస్య అయితే పోతుంది. సో, ఆ దిశగా అయితే నిరుద్యోగ సమస్య పోవడమే మా లక్ష్యం. లక్ష్యం అని కూడా షర్మిల గారైతే చెప్పడమే జరిగింది. ఎలాంటి అంశాలు ఈ యొక్క దీక్ష ఒక మెయిన్ ఉద్దేశం అని కూడా మనం భావించాలి. దీక్షకు అఖిలపక్ష నేతలనైతే తను ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అంటే బీజేపీ అవ్వచ్చు, సిపిఎం, సిపిఐ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, అన్ని పార్టీలని ప్రభుత్వంపైకి ఏదైతే నష్టపోయారో విద్యార్థులు దానికి సంబంధించి దీక్ష చేస్తున్నాము, మీరు పార్టిసిపేట్ చేయండి అని తను లెటర్స్ రాయటం ఆహ్వానించడం జరిగింది. అయితే ఎంతమంది తన దీక్షలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండొచ్చు అంటారు? ఓకే. ఇప్పటికైతే హైకోర్టు నుండి ఉత్తర్వులైతే దాదాపుగా అంటే 500 నుంచి కూడా సమీకరణ అయితే ఉండకూడదని ఒకవైపు అయితే హైకోర్టు సూచనలైతే మనం చూస్తే మనం గమనిస్తున్నాం. మొత్తంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఆల్రెడీ 10వ తారీఖు అయితే ఈ నెల 10వ తారీఖునే గడిచిన 10వ తారీఖునైతే అఖిల పక్ష సమావేశం అయితే జరిగింది. దీనికి చాలా మంది కూడా విద్యార్థి సంఘటకులు అలాగే నిరుద్యోగులు కావచ్చు, అలాగే అఖిల అంటే వేరే పార్టీలు కూడా ఆల్రెడీ ఆహ్వానించారు. వారు కూడా ఇక్కడికి అయితే పార్టీ గతంలో జరిగిన 10వ తారీఖున జరిగిన ఒక సమావేశానికి ఆల్రెడీ హాజరు. సో, ఈ నేపథ్యంలోనే 17వ తారీఖు కూడా మనం ఆల్రెడీ ముందుగానే చర్చించిన విధంగా వాయిదా పడినప్పటికీ ఈ రోజైతే అంటే హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు నుండి తీర్పు కూడా వచ్చింది. సో, చూడాలి ఇంకా ఈసారి ఈ రోజు అంటే నెక్స్ట్ జరగబోయే యొక్క సమావేశానికి ఎంతమందున్నారు ఏంటనేది కూడా మనం చూడాలి. అంటే అప్పటికైతే ప్రభుత్వం కాకుండా అంటే బీఆర్ఎస్ ఇతర పార్టీ కాకుండా ఏవైతే ఉన్నాయో మిగిలిన పార్టీలందరిని అయితే ఆహ్వానించారు. ఒకటే చెప్తున్నారు షర్మిల గారు. ఇది కేవలం ఇది తెలంగాణ వైఎస్ఆర్‌సీపీ తెలంగాణ షర్మిల తరపున కూడా కాదు. కేవలం తెలంగాణలో ఉన్న ఒక నిరుద్యోగ సమస్య పోవడమే ఒక మా లక్ష్యం అంటూ కూడా చెప్తున్నారు. దాని తరపున అందరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం అనే ఉద్దేశంతో అయితే మాట్లాడారు. ఈ ఒక ఆహ్వానాన్ని మన్నించి ఎంతవరకు వస్తారు